రాణిపూర్ ప్యాలెస్లో అక్కడ 2 పెద్ద హాల్స్ ఉన్నాయి. ఒకదాని పేరు దివాన్ ఏ అమ్, రెండో దాని పేరు దివాన్ ఏ ఖాస్. మొఘలాయ్ పద్ధతిలో పెట్టిన పేర్లవి. అందులో దివాన్ ఏ అమ్ అంటే రాజు తన ప్రజలకు దర్శనమిచ్చే దర్బార్ హాలు. బహుశా దివాన్ ఏ అమ్లో నుంచే దివానం అనే పేరు వచ్చి ఉంటుంది. దివానే ఖాస్ అంటే రాజు తన మంత్రులతో సన్నిహితులతో మంత్రాంగం సాగించే చోటు. రాణిపూర్ ప్యాలెస్లోని దివానే అమ్ హాలు తాలూకు గోడలు కప్పు అంతా కూడా అంగుళం ఖాళీ లేకుండా బంగారు లతలు నగిషీతో నిండిపోయి ఉంది. నేలంతా ఇటాలియన్ పాలరాయి. అక్కడ ఒక పెడగా నిలబడి ఉన్నారు సూట్ వాలా సుందరం, ధోవతి షర్టులతో ఉన్న సద్గుణం. వాళ్ళిద్దరూ విక్రమదేవరావు గారు పెట్టిన ట్రస్టీలు. సుందోపసుందుల్లా కరటక దమనకుల్లా ఉంటారు వాళ్ళు. చింతపండు బస్తాలా ఉన్న సుందరం తన నోట్లో ఉన్న ఒక కట్ట తమలపాకులు నములుతూ అన్నాడు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటని అడగవేం? ఏం డెవలప్మెంట్స్ అన్నాడు సద్గుణం అనాసక్తిగా. మన జస్వంతరావు గారు విక్రమదేవు గారి వారసుని పట్టేశాడు అన్నాడు సుందరం డ్రామాటిక్గా. అయితే అన్నాడు సద్గుణం విసుగ్గా. తెల్లబోయి చూశాడు సుందరం. ఆటం బాంబుకి బాబు లాంటి సమాచారం చెబితే ఆ బ్లాంక్ ఫేస్ ఏంటి అన్నాడు అనుమానంగా. చెప్పదలుచుకున్నది త్వరగా చెప్పు అన్నాడు సుందరం. విక్రమదేవరావు గారి వంశంలో ఇంకా ఒక వారసుడు మిగిలే ఉన్నట్ట. వాడి పేరు డైమండ్ రాజట. నైట్ క్లబ్ సింగరట. వాడి దగ్గరికెళ్ళాడు జస్వంతరావు. పొద్దున వచ్చి యావదాస్తిని సకల హక్కు భుక్తాలతో స్వాధీనం చేసేసుకోమని ఆహ్వానించాడు వాడిని. ఆహా, అలాగా. నిటారుగా నిలబడి సద్గుణం వైపు ఎగాదిగా చూశాడు సుందరం. ఇదిగో, నువ్వేం తెల్లగుర్రం ఎక్కిలేవు కదా? లేదులే, చెప్పు. మరీ అంత తేలిగ్గా తీసేస్తావేమిటయ్యా మగడా? ఆ డైమండ్ రాజాగాడు వచ్చాడంటే హోల్ మొత్తం 10,000 కోట్ల రూపాయల ఆస్తికి మనం తిలోదకాలు వదులుకోవాల్సిందే అన్నాడు సద్గుణం తాపీగా. అంటే అన్నాడు సుందరం బుర్రగోక్కుంటూ. కులాసాగా అన్నాడు సద్గుణం. మా అమ్మాయి ఆయేషా ఉంది కదా, మీ అమ్మాయి పేరు అలివేలు మంగ కదా. బాంబే వెళ్ళాక పేరు మార్చుకుందిలే. మా ఆయేషా మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి బాంబే వెళ్ళింది. మీ అమ్మాయి మిస్ ఇండియా కావడానికిను ఈ డైమండ్ రాజా రాకకి ఏంటి సంబంధం అన్నాడు సుందరం చిరాగ్గా. కులుకుతూ చెప్పాడు సద్గుణం. అమ్మాయి బాంబే నుంచి బ్యూటీ క్వీన్గా తిరిగి వస్తుంది. ఈ అబ్బాయి డైమండ్ రాజా వచ్చి రాజా ఆఫ్ రాణిపూర్ పట్టాభిషేకం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేయించేస్తా. ఆ తర్వాత ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి మా ఆస్తిను. నువ్వు మూటా ముల్లే సర్దుకోవడం మంచిది. ఇది మిత్రద్రోహం, నీకు తగదు అన్నాడు సుందరం ఉక్రోషంగా. ఇది ఆస్తి కోసం యుద్ధం. యుద్ధంలో ఏమైనా చెల్లుతుంది. న్యాయంగా అయితే నీకు పూర్తిగా ఉద్వాసనే చెప్పాలి. కానీ ఇన్నాళ్ల నుంచి నన్ను కనిపెట్టుకుని ఉన్నావు కనుక దయతలచి కాస్త షేరిస్తా. విశ్వాసంగా ఉండు అన్నాడు సద్గుణం. దాంతో సుందరానికి తిక్కరేగింది. ఇదిగో, అంతా అయిపోయిందని సంబరపడకు, ముందుంది ముసళ్ల పండగ అన్నాడు కచ్చగా. కుడి కనుబొమ్మ పైకెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు సద్గుణం. కసిగా ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ చెప్పాడు సుందరం. ఆ డైమండ్ రాజా జస్వంతరావు మళ్ళీ ఈ ప్యాలెస్లో అడుగుపెట్టరు. ఏం, ఎందుకని అన్నాడు సుందరం. విమానంలో బాంబు పెట్టిన బాంబర్గాడి చేతే ఇప్పుడు జస్వంతరావు కారులో కూడా ఒక బాంబు పెట్టించా. డైమండ్ రాజాని వెంటబెట్టుకు వచ్చి వాడు కార్ డోర్ తెరిచాడా? ఢామ్ అన్నాడు సుందరం. కొంప ముంచావు గదయ్యా అన్నాడు సద్గుణం కంగారుగా. డైమండ్ రాజా ఇంటి దగ్గర తన ఇంటిలో ఉన్నంతసేపు తనని అంటిపెట్టుకుని ఉండి రకరకాల అపభ్రంశాలు పలుకుతూ అందర్నీ నవ్వించే భార్గవ్ తన కారణంగా ఇంత భయంకరమైన చావు చావడం చూస్తుంటే జీవితంలో మొదటిసారిగా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి డైమండ్ రాజాకి. కానీ తను విచారిస్తూ కూర్చోవడానికి ఇది సమయం కాదు. విచారిస్తూ కూర్చోగలగడం ఒక పెద్ద లగ్జరీ. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం భార్గవ్ తల్లిదండ్రులని ఊరడించడం. అది సాధ్యం కాని పని అని తెలుసు. అయినా కూడా భార్గవ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని వాళ్ళని ఊరడించడానికి వ్యర్థ ప్రయత్నం మొదలెట్టాడు రాజా. జస్వంతరావు పక్కా మిలిటరీ ఆఫీసర్ లాగా పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అక్కడున్న వారిలో ఒక్కొక్కరికి
ఒక్కొక్క పని అప్పగించాడు. ఆ తర్వాత తను వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు. దాదాపు తెలతెలవారుతుండగా అప్పుడు దిగబడ్డారు పోలీసులు. వచ్చిన పోలీసు అధికారి భార్గవ్ శవాన్ని అనాసక్తిగా యథాలాపంగా చూశాడు. ఈ పిల్లవాడు ఆడుకుంటూ పడి ఉంటాడు. రాయి ఏదో తగిలి మరణం సంభవించి ఉంటుంది అన్నాడు తేలిగ్గా. వింటున్న రాజా రక్తం మరిగిపోయింది. మరి ఈ ఉత్తరం ఏమిటి అన్నాడు బెదిరింపు ఉత్తరాన్ని చూపిస్తూ. కనపడుతూనే ఉందిగా, కేసు తప్పుదారి పట్టించడానికి దాన్ని మీరే రాసి పెట్టి ఉంటారు అన్నాడు పోలీస్ ఆఫీసర్. పిల్లాడిని చంపించిన వాళ్లే పోలీస్ అధికారిని కొనేసి ఉంటారని కూడా రాజాకి అర్థమైంది. శవాన్ని పోస్ట్ మార్టం చేయాలి అంటూ భార్గవ్ శవాన్ని వ్యాన్లోకి ఎక్కించమని ఆర్డర్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్. తను కూడా వస్తానన్నాడు రాజా. ఈ గొడవ జరుగుతూ ఉండగానే తెల్లారిపోయింది. పసివాడు భార్గవ్ శవంతో కదిలి వెళ్ళిపోయింది పోలీస్ వ్యాను. హృదయ విదారకంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది భార్గవ్ తల్లి. నేను వెళ్ళిపోతా అని శోకిస్తోంది. రాబోయే పోస్ట్ మార్టం రిపోర్టు నిజాయితీగా ఉంటుందన్న నమ్మకం అక్కడి వారికి లేదు. లెటస్ గో అన్నాడు డైమండ్ రాజా. జస్వంతరావుతో త్వరగా అంటూనే రోల్స్ రాయిస్ కార్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ తాలూకు హ్యాండిల్ మీద చెయ్యి వేశాడు అతను. హ్యాండిల్ లాగితే కార్లో ఉన్న బాంబు బ్లాస్ట్ అయిపోతుందని అతనికి తెలీదు. డైమండ్ రాజా ఆ రోల్స్ రాయిస్ కారు హ్యాండిల్ మీద చెయ్యి వేసి ఓపెన్ చేసేలోగానే వెనుకాతల నుంచి పెద్దగా కలకలం వినపడింది. చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు రాజా. రక్కసి మూకలా ఉన్న ఒక గుంపు కత్తులు, కర్రలు, కటార్లు ఝుళిపిస్తూ పరిగెత్తి వస్తున్నారు. వాళ్ల కళ్ళల్లో క్రౌర్యం, కనుబొమ్మల మధ్య కుంకుమ బొట్టు. ఒకప్పుడు సదాచారాలని సక్రమంగా పాటించేవాళ్లు ఎక్కువగా పెట్టుకునేవాళ్లు బొట్టుని. కానీ ఇప్పుడు బొట్టుకి పవిత్రత లేదు. కొంతమందికి అదొక సింబల్గా మాత్రం మారింది. పార్టీలు ఫిరాయించడానికి వెళుతూ కూడా వీరగంధం పూసుకున్నట్లు ఇంతేసి పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకునే వాళ్ళని చూశాడు రాజా. ఆ రక్కసి మూకలోంచి ఒకడు గొంతు చించుకున్నట్లు పెద్దగా అరిచాడు. అందరూ ఇళ్లలోకి వెళ్ళండి. ఇవాళ డే అండ్ నైట్ బంద్, రాస్తా రోకో, రైల్ రోకో, ధర్నా అన్నీ. ఇవాళ ఎవ్వరూ పాలు నీళ్లు కూడా తాగడానికి లేదు అంటున్నాడు బడితే తిప్పుతూ. ఏమైంది అన్నాడు డైమండ్ రాజా అతన్ని నిశితంగా చూస్తూ. తెల్దా, రాములుని ఖతం చేసిండ్రు. ఎవరు? రౌడీ రాములా? లీడర్ రాములు. రాములు చచ్చిపోయాడా? చంపిన్రు బద్మాష్ గాళ్ళు. అందుకే ఇవాళ డే అండ్ నైట్ బంద్, రాస్తా రోకో, రైల్ రోకో, పాలు నీళ్లు మందులు అన్నీ బంద్ అన్నాడు గూండా. రౌడీ రాములు చచ్చిపోతే బంద్ ఎందుకు అన్నాడు రాజా. రాములు మా లీడర్. రాములు ఒక రౌడీ. రౌడీ మామూళ్ళు వసూలు చేస్తాడు, మానభంగాలు చేస్తాడు. రాములకి అనేక మంది ప్రత్యర్థులు ఉన్నారు. పవర్ కోసం వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు. ఇంతకుముందు రాములు కనీసం 25 మందిని చంపి ఉంటాడు. ఇప్పుడు వాళ్ల తాలూకు వాళ్ళు రాములని చంపి ఉంటారు. కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడని సామెత. మధ్యలో ప్రజలనెందుకు చంపుతారు అన్నాడు రాజా ఉద్వేగంగా. ఏం తమ్మి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? సర్కార్ పార్టీనా నీది అన్నాడు గూండా మీదికి వస్తూ. మాది ఏ పార్టీ కాదు, ప్రజల పార్టీ అన్నాడు రాజా. అతని రక్తం సలసల మరిగిపోతున్నట్లు అనిపించింది. పార్టీలు, రాజకీయాలు, కక్షలు, పవర్ అంతే. ప్రజల బాగు అక్కర్లేదు ఎవరికి. అరే జరుగురా, ఏం వాగుతున్నావు అన్నాడు గూండా ఆగ్రహంగా. ఇంతలో పుత్రశోకం మళ్ళీ ఉప్పెనలా పొంగిరాగా పెద్దగా శోకించడం మొదలెట్టింది భార్గవ్ తల్లి. ఆమె భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు రాజా. తర్వాత ఆ గూండాతో కటువుగా అన్నాడు, ఈ పిచ్చి తల్లి కన్న కొడుకుని కూడా ఎవరో దారుణంగా చంపేశారు. మరి ఇట్లాంటి వాటికి మీరింత హంగామా చేయరేం? ఈ పోరగాడి ప్రాణం మా లీడర్ సాబ్ ప్రాణం ఒకటేనంటావురా? మీ రౌడీ ప్రాణం కంటే మాకు ఏ పాపం ఎరుగని ఈ పాపడి ప్రాణాలే ఎక్కువ అంటాను. అడ్డంలే, అర్జెంటుగా మేము హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరు కూడా అంగుళం కదలడానికి లేదు అన్నాడు గూండా. బలంగా అతన్ని పక్కకు నెట్టేశాడు డైమండ్ రాజా. రౌడీ బడిత కింద పడేసి పక్కనున్నవాడి చేతిలోని మరకత్తిని పట్టుకుని నరుకుతా అంటూ కత్తిని పైకెత్తాడు. మెరుపులా గాల్లోకి ఎగిరి కాళ్ళు వాళ్ల వైపుకి గురిపెట్టి ర్యాకెట్లా దూసుకెళ్లాడు రాజా. కత్తి పట్టుకున్న రౌడీ వెనక్కి విరుచుకుపడ్డాడు.
అతనితో పాటు మరో 10 మంది కూడా కింద పడ్డారు. వెంటనే గందరగోళం మొదలైంది. తనకి 100 కాళ్ళు 1000 చేతులు ఉన్నట్లు ఎక్కడ చూసినా తనే కనబడుతూ దొరికిన రౌడీగాడినల్లా ఉత్తికేస్తున్నాడు రాజా. ఆ గందరగోళంలో అతను కారుకి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. జస్వంతరావు అసలే ఎక్స్ సర్వీస్ మ్యాన్. అతను ఏమాత్రం తొనకుండా ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే రౌడీలు కాళ్ళు చేతులు బెనికి ఏడుస్తూ కింద పడుతున్నారు. ఇంతలో ఒక గూండాగాడు ఉన్మాదం పూనినట్లు రోల్స్ రాయిస్ కారు వైపు పరిగెత్తాడు. రోల్స్ రాయిస్ అంటే ప్రపంచంలో అతి ఖరీదైన కార్లలో ఒకటి. రోల్స్ రాయిస్, ఫెరారీ ఇలాంటివి మల్టీ మిలియనీర్స్ తప్ప కొనలేరు. అందులోనూ ఈ రోల్స్ రాయిస్ కార్ కస్టమ్ బిల్డ్. రాజా విక్రమదేవరావు ప్రత్యేకంగా తన కోసం చేయించుకున్న కారు అది. లోపల వైపు డోర్ హ్యాండిల్స్ బంగారపువి ఉన్నాయి. బ్యాక్ సీట్ని ఫ్రంట్ సీట్ని డివైడ్ చేస్తూ ఒక గ్లాస్ పార్టిషన్ ఉంది. మీట నొక్కితే అది మూసుకుపోతుంది, మళ్ళీ మీట నొక్కితే అది తెరుచుకుంటుంది. బ్యాక్ పోర్షన్ విశాలంగా ఉంది. చాలా సౌఖ్యంగా ఉన్న సీట్లు. అందులోనే చిన్న బార్, చిన్న టీవీ స్టీరియో, సెల్యులార్ ఫోన్. అత్యంత విలాసవంతంగా ఉన్న ఆ కారు దగ్గరికి పరిగెడుతూ వెళ్ళాడు ఆ రౌడీ. అతనితో పాటు ఇంకో 10 మంది గూండాగాళ్ళు కూడా పరిగెత్తారు. తలో చెయ్యి వేసి ఆ కారుని మొరటుగా ఒకవైపు నుంచి పైకి లేపారు. డైమండ్ రాజాని ఫినిష్ చేసేయడానికి గాను ట్రస్టీ సుందరం పెట్టించిన బాంబు అందులో ఉంది. ఆ సంగతి డైమండ్ రాజాకి తెలీదు. ఆ రౌడీలకు కూడా తెలీదు. కారు నెమ్మదిగా ఒరగడం మొదలెట్టింది. మీనాక్షిని దేశపాండే బంగళాలో దింపేశాడు ఇన్స్పెక్టర్. సంతలో పశువుని చూసినట్లు మీనాక్షిని పట్టి పట్టి చూశాడు దేశపాండే. 6 అడుగుల ఎత్తు ఉన్నాడు అతను. చాలా పెద్దవిగా ఎర్రవిగా ఉన్న కళ్ళు, మిడిగుడ్ల మొహం. కుడివైపున అంతా యాసిడ్తో కాలిపోయి ఉంది. ఒక కొట్లాటలో అతని మీద యాసిడ్ పోసి అట్లా చేసేశారు ప్రత్యర్థులు. దాని ఫలితంగా అతని చెవికి ఏదో అయింది. అతని ఎడమ చెవిలో నుంచి కొద్దిగా చీము కారుతూ ఉంటుంది. హఠాత్తుగా చూస్తే దడుచుకునే స్వరూపం దేశపాండేది. ఎడమ చేతిని నిర్లక్ష్యంగా సిల్క్ లాల్చి జేబులో పెట్టి అందినన్ని 100 రూపాయల నోట్లు తీసి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు దేశపాండే. ఏం సుదర్శన్, హ్యాపీగా ఉన్నావా అన్నాడు. దేశపాండే భాయ్, నువ్వు ఉన్నాక ఇంక మేం హ్యాపీగా ఎందుకుండం అన్నాడు ఇన్స్పెక్టర్ చేతి వేళ్లతోనే తడిమి నోట్లు ఎన్ని ఉన్నాయో అంచనా వేస్తూ. మంచిది సుదర్శన్, వెళ్ళిరా, సాయంత్రం కలుస్తావులే. ఖానా పీనా భజానా అన్నీ ఉంటాయి. మినిస్టర్ సాబ్ కూడా వస్తుండు. నేను రాకుండా దావత్ ఎట్లా జరుగుతుంది అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. అని నడుం దగ్గర నుంచి ముందుకు వంగి సలాం పెడుతున్నట్లు వందనం చేసి వెళ్ళిపోయాడు ఆ సర్కారీ ఆఫీసర్. అరే ఎవర్రా అక్కడ? నువ్వేనా రామ్నారాయణ్? నేను జర బయటికెళ్ళొస్తా. ఈ చోకరిని చక్కగా చూడు, నా గదిలో ఉంచు, నేను అప్పటికొస్తా అంటూ తన జీప్ ఎక్కాడు దేశపాండే. జీప్ ర్యాష్గా వెళ్ళిపోయింది. ఇదంతా కలగా ఉంది ఆఠీన్ రాణి మీనాక్షికి. పెనుగులాడుతున్న మీనాక్షిని బలంగా నెట్టుకుంటూ దేశపాండే గదిలోకి తీసుకెళ్లాడు రామ్నారాయణ్. ఆమెని మోటుగా గదిలోకి తోసేసి వెంటనే బయట నుంచి గడియ పెట్టి తాళం వేసేశాడు. తాళం చెవి జేబులో వేసుకుని ఒక అడుగు వెనక్కి వేసి మూతబడి ఉన్న తలుపు వైపు, బోదురు కప్పలా వేళ్లాడుతున్న తాళం వైపు చూసి తృప్తిగా తల పంకించి ఆలు పరాటాలు తయారు చేసే నిమిత్తం కిచెన్లోకి వెళ్ళాడు. మీనాక్షిని పకడ్బందీగా గదిలో బంధించానని అనుకున్నాడు రామ్నారాయణ్. కానీ అతను దేశపాండే కూడా మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. మీనాక్షి బందీ అయి ఉన్న దేశపాండే రూంలో టెలిఫోన్ ఉంది. ఉంది కాదు, ఉన్నాయి 2 టెలిఫోన్లు. ఆ గదిలోకి వెళ్ళగానే ఆ విషయం గ్రహించింది మీనాక్షి. ఈ గదిలో ఫోన్ ఉంది. డాక్టర్ లత భర్త అలోక్ ఆఫీస్ ఫోన్ నంబర్ తనకి తెలుసు. వాళ్ల ఫ్లాట్లో ఉన్న ఫోన్ నంబర్ కూడా తనకి తెలుసు. డాక్టర్ లత హాస్పిటల్ నంబర్ కూడా తనకి తెలుసు. వీటిలో ఏ ఒక్క నంబర్ దొరికినా తను ఈ అపాయంలో నుంచి బయటపడిపోతుంది. దేశపాండే మధ్యాహ్నం దాకా రాడు. ఆలోగా తను ఫోన్ చేసేస్తే లత అలోక్ వచ్చేసి తనని తీసుకెళ్ళిపోతారు. దట్ సింపుల్. ఈ దేశపాండే గాడు డిటెక్టివ్ పుస్తకాలు ఎప్పుడు చదవడేమో. చదివి ఉంటే ముందుగా ఈ గదిలో ఫోన్ కనెక్షన్ తీసేసి ఉండేవాడు. కొంపతీసి ఆ పని ఇప్పటికే చేసేయలేదు కదా. ఒక్క అంగలో టెలిఫోన్ దగ్గరికి వెళ్ళిపోయింది మీనాక్షి. రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. డయల్ టోన్ వినపడుతోంది. స్థిమితపడి దీర్ఘంగా శ్వాస తీసుకుని
అలోక్ ఆఫీస్ నంబర్ డయల్ చేయడం మొదలెట్టింది మీనాక్షి. ఉన్నట్లుండి లైన్ డెడ్ అయిపోయింది. ఏమైంది? హఠాత్తుగా ప్రాణభయం పట్టుకున్నట్లు అయిపోయింది మీనాక్షికి. ఏమైంది? ఏమైంది? లైన్ పాడైపోయిందా? సరిగ్గా అదే టైంలో ఒక చిన్న దొంగ అక్కడికి దగ్గరలోనే ఉన్న టెలిఫోన్ స్తంభం ఎక్కి కాపర్ వైర్లు కట్ చేసి బ్యాగులో వేసుకుని తీరిగ్గా స్తంభం దిగి వెళ్ళిపోయాడు. అతని వృత్తే అది. టెలిఫోన్ వైర్లు కట్ చేసి అమ్ముకురావడం. అతను 2 రోజుల క్రితమే నాగపూర్ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యాడు. అందుకే దేశపాండే తడాఖా తెలియక ఈ లొకాలిటీలో దొంగతనానికి వచ్చాడు. ఆ సంగతి అర్థం కాని మీనాక్షి భయంతో వివసురాలైపోతూ టెలిఫోన్లో మళ్ళీ డయల్ టోన్ వస్తుందేమోనని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తను ఈ ఫ్లెష్ ట్రేడర్స్తో కలిసిపోయినట్లే ఉంది. ఏదో ఒక రోజున చల్లగా వాళ్ల భరతం పడతానని ఊహించింది. కానీ ఇప్పుడేం జరుగుతుంది? ఇంక తనను రక్షించే వాళ్ళెవరు? ఇంతలోనే ఆన్ చేసి ఉన్న టీవీలో నుంచి భక్తి పారవస్యంతో ఒక పాట వినబడ్డం మొదలెట్టింది. చిరపరిచితమైన గొంతు. లత. లతా మంగేష్కర్ కాదు, డాక్టర్ లత. విభ్రాంతితో చూస్తూ ఉండిపోయింది మీనాక్షి. అవును, నిజమే. డాక్టర్ లత టీవీ స్క్రీన్ మీద కనపడుతోంది. రోచేవారెవరురా పాట పాడుతోంది. అక్కా అంది మీనాక్షి పెద్దగా, పట్టలేని సంతోషంతో. లత నిజంగానే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లే ఫీల్ అవుతూ. కానీ ఆ పిలుపు లతకి ఎలా వినపడుతుంది? టీవీలో పాడుతూనే ఉంది లత. అక్కా, లతక్కా అంది మీనాక్షి మళ్ళీ. లత పాడుతూనే ఉంది. అప్పుడు హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్లయింది మీనాక్షికి. తన ఎదురుగా నిజంగా డాక్టర్ లత లేదు. అందులో కనపడుతుంది డాక్టర్ లత ప్రతిరూపం. మీనాక్షి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నిజంగానే ఇంక తనని రక్షించే వాళ్ళెవరు? లత పాడుతూనే ఉంది, బ్రోచేవారెవరురా అంటూ.